ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు బూందీ అటుకుల మిక్చర్ అయితే ఇలా ప్రిపేర్ చేసేయొచ్చు. ఇక్కడ నేను 4 టీ కప్పులు శనగపిండి అయితే తీసుకున్నాను. దాంట్లోకి సాల్టు, కొంచెం సోడా ఉప్పు ఇవన్నీ వేసేసి దీంట్లోనే కొంచెం వాటర్ మనం బూందీ చేసుకోవటానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. కొంచెం కొంచెంగా వాటర్ అయితే పోసుకుంటూ మనం బూందీ ఎలా అయితే చేస్తామో వాటర్ క్వాంటిటీలో అయితే చేస్తాం కాబట్టి ఇలా వాటర్ కలుపుకొని మనకు కావాల్సినంతగా అంటే బూందీ గెరిటికి దిగబడాలనమాట. అట్లా వాటర్ అయితే పోసుకొని ఇక్కడ నాకాడ బూందీ గెంట అయితే లేదు. ఈ ఇంట్లో ఈ చిల్లులు గెంటితోటే చేసేస్తున్నాను నేను. ఇట్లా కొంచెం కొంచెంగా జారుకుంటూ ఇలా బూందీ అయితే వేసుకోవాలి. దగ్గరగా వేసుకోండి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్‌గా ముత్యాల్లాగా పడుతూ ఉంటాయి. సో, ఇలా బూందీ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చేసుకొని అన్నీ తీసేసుకోవాలి. బూందీ గెరిట ఉంటే ఇంకా ఈజీగా అయిపోయేది. నా దగ్గర లేదు కాబట్టి నేను చిల్లులు గెరిటతో ఏస్తున్నాను. దీంట్లో ఇట్లాంటి గెరిట ఒకటి తీసుకోండి. ఇట్లాంటి గెరిట ఒకటి తీసుకుంటే ఈజీగా ఉంటాయి. అలాగే ఒక కప్పు పల్లీలు గూడా ఇలా వేయించుకున్నాను. డైరెక్ట్‌గా వేస్తే మన గెరిటతోటి రావన్నమాట. ఇట్లాంటి గెరిట అయితే బావుంటుంది. అలాగే ఒక కప్పు పుట్నాలు అవి గూడా ఏంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోనే అటుకులు, అటుకులు గూడా కొంచెం పైకి తీస్తూ లోపలికి పెడుతూ ఉంటే ఆయిల్‌లో ఎక్కువ వేసామనుకోండి మంచిగా బ్లాక్ అయిపోతాయి. గోల్డెన్ కలర్ లాగా కొంచెం వైట్ వైట్‌గా అయితే ఫ్రై చేసుకోండి. అలాగే ఈ చిప్స్ గూడా ఈ కార్న్ ఫ్లేక్స్‌ని గూడా అలాగే ఫ్రై జేసుకోండి. ఫైనల్‌గా కరివేపాకు, చిన్నుల్లిపాయ గూడా ఇలా ఫ్రై జేసుకోండి. సింపుల్‌గా ఇలా ఫ్రై జేసుకోండి. మొత్తం ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో మనం చేసిన బూందీ, అలాగే అటుకులు, కార్న్ ఫ్లేక్స్ మనం ఫ్రై చేసినవన్నీ వేసేస్తున్నాము. పుట్నాల పప్పు, అలాగే పల్లీలు ఇవన్నీ వేసి మొత్తం కలిపేసుకుందాము. దీంట్లోనే ఉప్పు, కారం గూడా వేసేసుకుంటున్నాము. ఇవన్నీ చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయండి. అప్పుడే మొత్తం కలిసిపోతాయి బాగా. దీంట్లోనే కొంచెం గరం మసాలా గూడా వేశాను. చెక్క, మొగ్గ, ధనియాల పొడి చేసి పెట్టుకుంటాం గదా! చెక్క, మొగ్గ, ధనియాలు వేయించి మనం ఫ్రై చేసి మసాలాలు పక్కన పెట్టుకుంటాం గదా! అవి గూడా కొంచెం వేశాననమాట. ఫైనల్‌గా కరివేపాకు, చున్నులపాయలు కూడా వేసేసాను. చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకొని, ఉప్పు, కారం కలుపుకొని, కొంచెం మసాలా తగిలిచ్చి, ఫ్రై చేసి పెట్టుకున్నాం అంటే పిల్లల స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. బూందీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సూపర్‌గా ఫస్ట్ టైమ్ చేశాను నేను. ఫస్ట్ టైమ్ చేసినా గాని భలే వచ్చినాయి. ఇంట్లో పిల్లలకి కావాల్సినట్టుగా మనం చేయాలంటే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.